హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన టీవీఎస్ అపాచీ RTR 310కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేశాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. 2024 టీవీఎస్ అపాచీ RTR 310 ఎల్లో కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 312.2 cc BS6 DOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 35.6 PS at 9700 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 28.7 Nm at 6650 RPM లో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 240 mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారు. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే వెహికల్ లైట్ వెయిట్ ఉండడానికి అల్యూమినియం సబ్ ఫ్రేమ్ కూడా యూజ్ చేశారు ఈ వెహికల్, ఇక్కడ మీరు చూడొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ KYB అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి 8 స్పోక్ ఎల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 110/70 70 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 70 ఇంచ్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రేడియల్ టైర్స్ కాబట్టి ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి గ్రిప్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180 mm అనేది ఇచ్చారు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 800 mm అనేది ఇచ్చారు. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ని ప్రాపర్ గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. వెయిట్ వచ్చేప్పటికి 169 kgs అనేది ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకు అంత వెయిట్ అయితే అనిపించలేదు, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి డైనమిక్ డ్యూయల్ LED లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే LED DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ వచ్చేప్పటికి డైనమిక్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారనమాట, అంటే ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. స్కిప్ చేయకుండా హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారనమాట, ఇది ప్లస్ పాయింట్ ఈ వెహికల్ కి. ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు. గేర్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు, క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంది, కార్నరింగ్ ABS ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది, GTT ఉంది. అలాగే సీట్స్ ని కూల్ చేసుకోవచ్చు, హీట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఫీచర్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫైబర్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. శారీ గార్డ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 4 స్టెప్స్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. మీ ఫింగర్స్ కి తగ్గట్టు క్లచ్ అండ్ బ్రేక్ ని అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. టీవీఎస్ అపాచీ RTR 310 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. RR 310 లో ఏదైతే కీస్ ఉన్నాయో సేమ్ అలాంటి కీసే యూజ్ చేశారు. కీ పొజిషన్ కూడా ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఇచ్చారు. తర్వాత హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. దాని పక్కనే క్రూజ్ కంట్రోల్ స్విచ్ ఉంది. తర్వాత నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. కన్సోల్ ఉన్న ఫీచర్స్ ని ఈ స్విచెస్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ స్విచ్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. రైడింగ్ కంఫర్ట్ కూడా రైడ్ చేసేటప్పుడు చాలా బాగుండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 25 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 3,30,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 1 lakh పైన ఎంతైనా పే చేసుకోవచ్చు. 2024లో తయారు చేసిన టీవీఎస్ అపాచీ RTR 310 ఎల్లో కలర్ వెహికల్ మీద ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఫస్ట్ వైబ్రేషన్స్ అయితే రైడర్ సీట్ మీద అయితే నేను నోటీస్ చేశాను. పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. వైబ్రేషన్స్ ఉన్నాయి బ్రో, ఫుల్గా ఉన్నాయి వైబ్రేషన్స్. ఫోర్ వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 312 cc BS6 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 36 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది.
పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇనిషియల్గా పికప్ అయితే మామూలుగా లేదు, ప్రతి గేర్లో కూడా మీకు పుల్ అయితే చాలా బాగుందన్నమాట. అసలు ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే మాత్రం ఇట్లా వెనక్కి లాగేస్తుంది. బ్రేక్స్ అయితే 2 గుడ్ అయితే ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు 300 mm పెడల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240 mm పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట, అది కూడా పెడల్ డిస్కే. బ్రేక్స్ మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇచ్చారు సేఫ్టీ పరంగా. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బ్రో, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. 41 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. యాక్చువల్లీ ఈ వెహికల్ మనం ఇలాంటి రోడ్ల మీద రైడ్ చేయకూడదు. ఓకే, ఇది 310cc లాగా లేదు బ్రో, కొంచెం పెద్ద వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంది నాకు. ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారు, అలాగే అల్యూమినియం సబ్ ఫ్రేమ్ ఉందన్నమాట. మంచి టైర్స్ అయితే ఉన్నాయి, రేడియల్ టైర్స్ అనమాట. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. నేను ఆఫ్ రోడ్లో ఎందుకు రైడ్ చేస్తున్నానంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో చాలా స్పీడ్ అయితే రైడ్ చేశాను ఇందాక. మీకు ఇంజిన్ దగ్గర ఎక్కడా తగలదు. ఫ్యూయల్ కెపాసిటీ 11 లీటర్సే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఏం కాదు, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. కొంచెం ఫ్యూయల్ కెపాసిటీ ఎక్కువ ఇస్తే బాగుండేది, ఒక 14 to 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇస్తే బాగుండేది. ఈ వెహికల్ మీద లాంగ్ వెళ్దాం అనుకునే వాళ్ళకి ఫ్యూయల్ సరిపోదన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ 5:30 అయితే అవుతుందన్నమాట. చుట్టుపక్కల మొత్తం పొలాలు అయితే ఉన్నాయి, సన్సెట్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024లో తయారు చేసిన టీవీఎస్ అపాచీ RTR 310 యొక్క నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను మొత్తం నోట్ చేసుకున్నాను పేపర్ మీద, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 312cc లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. మీరు రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంజిన్లో ఒక చిన్న కాన్ అయితే ఉందన్నమాట, నేను కాన్స్లో మాట్లాడతాను. 36 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో మీరు లాంగ్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడింది. ఇనిషియల్గా పికప్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోయింది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా గేర్స్ అనేది డౌన్ చేశారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ అయితే లాక్ అయ్యి పైకి లెగకుండా ఉపయోగపడుద్ది అనమాట. క్లచ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 4 స్టెప్స్ అయితే మీరు క్లచ్ అడ్జస్ట్ చేసుకొని మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ ప్లస్ పాయింట్ ఇది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్విక్ షిఫ్టర్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. యాక్సిలేటర్ ఇచ్చి క్లచ్ పట్టుకోకుండా గేర్లు వేయచ్చు, తీయచ్చు అనమాట. ఇది ప్లస్ పాయింట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు ఈ ఫీచర్ వల్ల. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో బ్రేక్స్ అయితే 2 గుడ్ ఉన్నాయి. పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కదా, బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మీరు రైడ్ చేసేటప్పుడు ఒకసారి బ్రేక్స్ కూడా చెక్ చేసుకోండి. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారనమాట. మీకు మంచి చాసిస్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ లైట్ వెయిట్ ఉండడానికి అల్యూమినియం సబ్ ఫ్రేమ్ కూడా ఇచ్చారనమాట. సో మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఈ ఫ్రేమ్ వల్ల మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 41 mm సైజ్ అయితే ఉండిద్ది. చూస్తానికి ఫ్రంట్ సస్పెన్షన్ గోల్డ్ కలర్లో చాలా బాగుందన్నమాట. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెచిలిన్ రోడ్ 5 టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి రేడియల్ టైర్స్ అనమాట. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో మీకు మంచి చాసిస్ అయితే ఉంది, అలాగే మీకు మంచి టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇంజిన్ది ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180 mm అనేది ఇచ్చారనమాట. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. నేను ఆఫ్ రోడ్లో కూడా ఈ వెహికల్ రైడ్ చేశాను. ఇందాక మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, నేను రైడ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా అయితే వెళ్ళాను అనమాట. ఎక్కడ నాకు ఇంజిన్ దగ్గర తగలలేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా నేను క్రాస్ చేసి చెక్ చేసుకున్నాను. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ అనేది 800 mm అనేది ఇచ్చారు. సో మీకు 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని
ప్రాపర్గా రైడ్ చేయగలరు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకు కాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఒకవేళ 5.5 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎక్కి కూర్చుంటే మీకు అర్థమైపోయింది కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను మోయగలనా లేదా అనేది మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటేనే అర్థమైద్ది అనమాట. వెయిట్ కూడా ప్లస్ పాయింట్, ఎందుకంటే 169 kgs ఉంది. జనరల్గా 200cc పైన ఉన్న వెహికల్స్ కొన్ని వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది 310cc, ఎక్కువ వెయిట్ అయితే లేదు. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు వెయిట్ అయితే అనిపించలేదు, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించవచ్చు. ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. అది కూడా డైనమిక్ LED హెడ్ లైట్ అనమాట. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే 80 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తున్నారనుకోండి, లైట్ విజిబిలిటీ పెరిగిద్ది అనమాట 1%. ఒకవేళ 100 క్రాస్ అయ్యారనుకోండి 2% అయితే మీకు లైట్ విజిబిలిటీ పెరిగిద్ది అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు బ్లింక్ అవుతుంది అనమాట హార్డ్ బ్రేక్ చేసినప్పుడు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అనమాట. ఏ వెహికల్లో లేని ఫీచర్ ఈ వెహికల్లో ఉంది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇందాక మీరు ఆల్రెడీ చూసారు కదా. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లో. మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్కి వచ్చే కాల్స్ కానీ SMS కానీ మీకు కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది అనమాట. సో ఇది ప్లస్ పాయింటే. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కార్నరింగ్ ABS కూడా ఇచ్చారు. ఎప్పుడైనా మీరు కార్నర్ చేసేటప్పుడు బ్రేక్ నొక్కారనుకోండి, స్లిప్ అయి కింద పడకుండా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు బ్రో. కార్స్లో ఉండే ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. సో ఒక 80 స్పీడ్లో మీరు హైవే మీద వెళ్తున్నారనుకోండి, సో అదే స్పీడ్తో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ అయితే స్విచ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ప్లస్ పాయింటే. 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వీలైతే ఎక్సెసివ్ స్పిన్ అవ్వకుండా మీకు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ప్లస్ పాయింటే. 17th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. KTM Duke 390లో ఈ ఫీచర్ అయితే మనం ఇంతకుముందు చూసాం కదా. సో అలాంటి ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. 18th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే GTT అయితే ఉంది. గ్లైడ్ త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో మీరు 5th 6th గేర్లో ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగిపోయారనుకోండి, క్లచ్ వెళ్తే వెహికల్ అయితే మూవ్ అయిద్ది అనమాట. సో మీరు 14 గేర్స్ అయితే డౌన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్లస్ పాయింటే. ఇది అపాచీ RTR 160 కూడా ఉంది. 19th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్స్ అయితే మీరు కూల్ చేసుకోవచ్చు, అలాగే హీట్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఈ ఫీచర్ అనేది మనం కార్స్లో చూస్తాము, ఈ వెహికల్లో ఇచ్చేసేసారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఓపెన్ చేయగానే మీకు చిన్న స్టోరేజ్ కూడా ఉందన్నమాట. ఇది ప్లస్ పాయింటే. ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే లోపల మీకు ఒక చిన్న వైర్ అయితే ఉండిద్ది. ఆ వైర్ని పుల్ చేశారనుకోండి, సో అప్పుడు మీకు రైడర్ సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దాని కింద ఇక్కడ మీరు చూడొచ్చు మీకు 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి అనమాట. వెహికల్ ఆన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అవి ఆన్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. హీట్ కావాలంటే హీట్ చేసుకోవచ్చు, లేకపోతే కూల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారనమాట. ఫైనల్గా 20 ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అయితే ఫ్రంట్స్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే టాప్ అండ్ బ్లూ కలర్ వేరియంట్ ఉందో ఆ వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో ఇది కూడా ఆప్షనల్ అనే చెప్పుకోవచ్చు. ఇన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక వెహికల్లో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండటం TVS Apache RTR 310కే సొంతం అని చెప్పుకోవచ్చు. ఇవి ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే వైబ్రేషన్స్ బ్రో. మీకు 40-50 వెళ్తున్నప్పుడు కూడా వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట. బట్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. RPM కూడా మీకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంజన్ పెర్ఫార్మెన్స్ వల్ల మీకు వైబ్రేషన్స్ అయితే అంతగా నోటీస్ చేయరు. బట్ హై ఎండ్ స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట. మీరు వెహికల్ మీద ఎక్కి కూర్చొని యాక్సిలేటర్ ఇచ్చారనుకోండి, రైడర్ సీట్ దగ్గరే మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. నేను ఇందాక రైడ్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ అదే చెప్పాను. సో వైబ్రేషన్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయన్నమాట. సెకండ్ కాన్ విషయానికి వస్తే ఫ్యూయల్ కెపాసిటీ అనేది 11 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. కనీసం 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇస్తే బాగుండేది, ఎందుకంటే ఇంజన్ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మీరు లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడింది ఈ వెహికల్. బట్ ఏంటంటే ఫ్యూయల్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూయల్ అయిపోయినప్పుడల్లా మీరు ఫ్యూయల్ ఫిల్లింగ్కి వెళ్ళాలన్నమాట. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సీట్ కుషనింగ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది అనమాట. సీట్ కంఫర్ట్ మీరు ఎక్కి కూర్చోగానే చాలా బాగుండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది అనమాట. బట్ మీరు ఎక్కువ దూరం రైడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే మాత్రం మీకు సీట్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉంది. అందులోనూ సీట్ కింద మనకి ఫ్యాన్స్ అయితే ఇచ్చారనమాట. అక్కడ కొద్దిగా ప్లాస్టిక్ అయితే మనకి తగులుతూ ఉండిద్ది, అంత స్మూత్గా అయితే ఏమీ ఉండదు. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది. లోకల్లో తిరగడానికి మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్ళడానికి అస్సలు కుదరదు అనమాట. సింగిల్గా వెళ్ళడానికి ఈ వెహికల్ బాగుండిద్ది. ఫైనల్గా సిక్స్త్ కాన్ విషయానికి వస్తే 3,30,000 రూపీస్ అయితే పెట్టారు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టేసేసారనమాట. 3 lakhs లోపు ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది. 3,30,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి ఇంకొక 30,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మాత్రం KTM Duke 390 అయితే వస్తుంది అనమాట. అందులో పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు RTR 310తో కంపేర్ చేసుకుంటే. కానీ కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో టెంప్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. సీట్ కింద ఫ్యాన్ అవ్వచ్చు, డైనమిక్ లైట్స్ అవ్వచ్చు, క్రూజ్ కంట్రోల్ అవ్వచ్చు, ఇట్లాంటి యూనిక్ ఫీచర్స్తో RTR 310 అయితే లభిస్తుంది. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వెహికల్ మీద, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.